అంత మంచి కూర చేసినా తినే అన్నంలో 2 ముద్దలన్నా పచ్చడేసుకుని తినకపోతే పూట గడవనోళ్ళు చాలా మంది ఉంటారు కదా. నెంబర్ 1 ప్లేస్‌లో నేనైతే ఉంటాను. ఏ కూర చేసినా కూడా ఫస్ట్ 2 ముద్దల్లో పచ్చడి కానీ, ఆ రోజల్లా అన్నం తిన్నట్టే అనిపిస్తది. మీకు కూడా ఇలా స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఈ రోజైతే మా అమ్మమ్మ చేసే ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎండుమిరకాయలు తీసుకుని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరకాయలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 6 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి కూడా వేసుకుని టమాటాల్లో నీళ్ళంతా ఇంగిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరకాయలు కొంచెం సాల్ట్ రోట్లో వేసుకుని ఎండుమిరకాయలు కచ్చా పచ్చా నలిగేంత వరకు దంచేసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని చింతపండు వేసుకున్న తర్వాత అయితే మెత్తగా దంచేసుకుని మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుని టమాటా వేసిన తర్వాత అయితే ఇలా రుబ్బుకోవాలి. దంచుకున్నాం అనుకోండి కళ్ళలో పడుతుంది. జాగ్రత్తగా అయితే నలుపుకోండి. ఇంకా మొత్తం నలిపిన తర్వాత ఇంకా పైకి పెట్టేసుకుని ఇప్పుడే మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కొంచెం ఉప్పు జీలకర్ర చిన్నులపాయలు కూడా వేసుకుని చిన్నులపాయలు మెత్తగా దంచేసుకుని మీకు కావాలంటే పోపు పెట్టుకోండి లేకపోతే లేదు. ఈ పచ్చళ్ళలోకి పోపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కరివేపాకు దంచి పెట్టుకున్న చిన్నులపాయలు ఎండుమిరకాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఇంకా పచ్చళ్ళలో తిరగమూత వేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నామనుకుని టేస్ట్ అదిరిపోతే పక్కా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.